జనాలైతే ఆయన అందుబాటులోనే ఉంటున్నాను అంటున్నారు కానీ ఎంత అందుబాటులో ఉన్నా కానీ అవసరం తీరిన అందుబాటు ఏం లాభం. తిరువూరు మన గురుకుల పాఠశాలలలో భోజనం కూడా వసతులు సరిగ్గా బాగలేదని పప్పుకూరలో పప్పు లేదు, ఉత్త నీళ్ళే ఉంటున్నాయి. వాళ్ళు మరి వాళ్ళ ఉల్లిపాయలు కానీ కూరగాయలు కానీ కుళ్ళిపోయి చాలా అవస్థగా ఉంది. గోడెం బిళ్ళ ఆడుకునే వాళ్ళకు కూడా పచ్చీసులు ఆడుకునే వాళ్ళకు కూడా ఇస్తారు. ఆ రకంగా తయారైపోయింది. వాళ్ళ ఏదైతే వాళ్ళు యువకాలం పాదయాత్రలో తిరిగిన వాళ్ళందరూ కూడా ఈ రకంగా పంచిపెడితే చదువుకున్న నిరుద్యోగులు మొత్తం కూడా రోడ్డును బట్టి తిరుగుతూ ఉన్నారు. టీడీపీ పార్టీ అయినా కానీ ఖచ్చితంగా ఆ రేషన్ బియ్యం అమ్ముకున్న డబ్బులతోనే కౌన్సిలర్లు కొన్నారన్నమాట 100% వాస్తవం. అది 2047 కల్లా 47 కల్లా ఎవరు బతుకుతారు, ఎవరు ఉంటారు? 12 ఏళ్ళు పూర్తి అయిపోయినా ఇంత మటుకు రాజధాని లేదు. 2 సార్లు మరి ఆయన గారు అధికారంలోకి వచ్చారు. హైదరాబాద్ టు అమరావతి, అమరావతి టు హైదరాబాద్ మీరు హెలికాప్టర్లో తిరగడం సరిపోతుంది. కానీ 12 సంవత్సరాలు అయిపోయినా కానీ సాధారణ రాజధానే లేదు, మీరు ప్రపంచ రాజధాని చెప్తా ఉన్నారు. నమస్తే అండి సార్, మీ పేరేంటి సార్? నా పేరు మోదు ప్రసాద్ అండి. సార్ మీ ఎమ్మెల్యే గారు ఎవరు? కొలికపూడి శ్రీనివాసరావు గారు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు 2 ఏళ్ల కాలంలో? ఎమ్మెల్యే గారు పనితీరు అంటే 1 సంవత్సరం మొత్తం కూడా కక్షలో అవన్నీ తీర్చుకునే విధంగా చూశారు. 1 సంవత్సరం కక్షలు అంటే పార్టీల పరంగా ధ్వంసం చేయటం అలాంటివన్నీ చూశారు. 2వ సంవత్సరం కాడ నుంచి చూస్తే మరి వాళ్ళ గ్రూపులు ఏర్పాటు పడి వాళ్ళు ఎంపీ గారితో ఒక టీం అయింది, ఎమ్మెల్యే గారితో ఒక టీం అయింది. అసలు ఆ పార్టీ జనాలకు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో జనాలు చూస్తూ ఉన్నారు, ఇంకా ఏదైనా చేస్తారా అని. అంటే ఏదైనా సమస్య ఉంటే ఏదైనా ఏదైనా సమస్య ఉంటే ఆయనతో మాట్లాడే పరిస్థితి ఉందా? ఆయన వింటాం కానీ రిసీవింగ్ ఎలా ఉంటుంది? జనాలు అయితే ఆయన అందుబాటులోనే ఉంటున్నాను అంటున్నారు కానీ ఎంత అందుబాటులో ఉన్నా కానీ అవసరం తీరిన అందుబాటు ఏం లాభం. ఇప్పుడు కొత్త పెన్షన్లు ఏమి ఇంత మట్టుకు అయితే ఎవరికి ఇవ్వలేదు. మరి ఆ పెన్షన్ల కోసం వికలాంగులు కానీ, లేకపోతే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ, లేకపోతే భర్త చనిపోయిన భార్యలు కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు కొత్త పెన్షన్ల కోసం 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చింది. మాకు కొత్త పెన్షన్ ఇస్తారని కూడా ఇంత మటుకు ఏమీ లేదు. అవన్నీ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏంది మా గణం మీ తిరువురు నియోజకవర్గం చూసుకుంటే తరచుగా ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ జరుగుతుంది. ఇదంతా కార్యకర్తల మధ్య విభేదాలా, నాయకుల మధ్య విభేదాలు అంటారా? నాయకుల మధ్య కార్యకర్తల మధ్య ఎట్లా ఉంటుంది? కార్యకర్తలు ఎప్పుడు కూడా అన్ని పార్టీలకు ఒకేలాగా ఉంటారు. కానీ నాయకులు మొత్తం కూడా నాకు ఒక ప్రత్యేకత ఉండాలి, నాకు ఒక ప్రత్యేకత ఉండాలని ఇద్దరు కూడా పోటీ పడి మరి అదే పార్టీ అధిష్టానాన్ని కూడా అధిగమించి ఎవరి కాళ్ళు గ్రూపులు పెట్టుకొని కొట్టుకులాడుతున్నారు తప్ప కార్యకర్తలు ఎప్పుడూ కూడా పార్టీకి అందుబాటులో ఉంటున్నారు, అన్ని విధాలా బాగానే ఉంటున్నారు తప్ప ఇది కేవలం ఆధిపత్యం కోసం పోరే. ఇది ఈ 2 ఏళ్లలో తిరువూరు ఏమైనా మారిందా? గతానికి ఇప్పుడు ఎలా ఉంది? గత వైసీపీ టైంలో ఎలా ఉంది తిరువూరు? ఈ 2 ఏళ్ల కూటమి వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు ఏం చెప్తారు మీరు? ఇంత మటుకు అయితే కొత్త ఇళ్ళు అయితే ఏమీ ఇవ్వలేదు. టిట్కో ఇళ్ళు ఎత్తన్నారు, అవి కూడా ఏమి ఇవ్వలేదు. కొత్త పెన్షన్లు ఏమి ఇవ్వలేదు. మరి స్కూళ్ళు అంతకుముందు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి అన్నీ కూడా నాడు నేడు అని చెప్పేసి అన్నీ సక్రమంగా మెను వాళ్ళు షూ కాడ నుంచి డ్రెస్సుల కాడ నుంచి అన్నీ వాళ్ళు తినే ఆహారం కూడా మంచి ఒక పద్ధతిగా ఉండేది. మరి ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం తిరువూరు మన గురుకుల పాఠశాలలలో భోజనం కూడా వసతులు సరిగ్గా బాగలేదని వాళ్ళందరూ కూడా గగ్గోలు ఎత్తిపోతూ ఉన్నారు. మేము మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు పిల్లలందరూ కూడా చేతులు చూపిస్తున్నారు కిటికీల నుంచి. దోమలు గుట్టి దద్దులు వచ్చేసి ఆ టాయిలెట్లు శుభ్రం లేకపోతే ఫ్యాన్లు సరిగా లేక దోమలు తెరలు లేవు, ఏమి లేవు. ఫుడ్ కూడా పప్పుకూరలో పప్పు లేదు, ఉత్త నీళ్ళే ఉంటున్నాయి. వాళ్ళు మరి వాళ్ళ ఉల్లిపాయలు కానీ కూరగాయలు కానీ కుళ్ళిపోయి చాలా అవస్థగా ఉంది. మరి మేము వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు, మీరేమో దోమల గురించి చెప్తున్నారు. లేదండి, అది వాస్తవం ఏంటంటే మీరు మొన్న మైలవరం నియోజకవర్గంలో కూడా చూశారు, పిల్లలు ఆ భోజనాన్ని చూశారు కదా, పెద్ద ఎత్తున స్టేట్ వైడ్గా చూశారు. మరి అంత అలాంటి భోజనం ఎవరైనా పిల్లలకు పెడతారండి? మరి ఏం మార్పు వచ్చినట్టు? ఎక్కడ మార్పు వచ్చినట్టు? దట్టే ఉంది తప్ప మార్పు అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఏమీ లేదు. రైతులకి మొన్నటిదాకా చూసారా, అసలు ఆ యూరియా దొరక కొంతకాలం ఇబ్బంది పడ్డారు. ఎట్లా నానా తిప్పలు పడి ఏదో రకంగా పంటని లైన్లోకి వస్తే మొన్న ధాన్యం కొనుగోలు విషయంలోని ఎంత మొక్కజొన్న రైతుల కాడ నుంచి, ధాన్యం రైతుల కాడ నుంచి అన్నీ కూడా బ్యాగుల కాడ నుంచి ఎంత అవస్థ పడుతున్నారు. కింటాకే 5 కిలోల నుంచి 10 కిలోలు కోత కోసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని రాసి రంపాన పెట్టే ప్రభుత్వం వచ్చిందని అందరూ కూడా ఇసుకుతూ ఉన్నారు. సూపర్ 6 అమలు గురించి మీ స్పందన ఏంటి? సూపర్ 6 అమలు ఎలా ఉంది? సూపర్ 6 ఎక్కడ సూపర్ 6 అంటే నీకు 18,000 అని ఆ రోజు అయితే భజన బాగానే కొట్టుకున్నారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేశారు జనాల్లోకి, జనాన్ని నమ్మబలికి. మరి ఈ రోజు సూపర్ 6 అనేది ఎక్కడిచ్చారు? విద్యార్థులు ఉన్నారు, లేకపోతే వీళ్ళు చదువుకున్న నిరుద్యోగులు, వాళ్ళ నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. ఇంత మటుకు 3,000 లేదండి, ఎవరికి ఇచ్చారండి?
18,000 అన్నారు. ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నెల నెల 1,500 చొప్పున ఇంటికి పంపిస్తా అన్నారు. వేయండి సున్నా వడ్డీ అయ్యి మహిళలు ఎక్కడ మరి రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలోని ఈ సున్నా వడ్డీల కాడ నుంచి మహిళకి ప్రతి ఒక్కళ్ళకి కుట్టుకునే మిషన్లు ఉన్న వాళ్ళకి అందరికి కూడా నెల నెల వాళ్ళకి వచ్చే డబ్బులు సక్రమంగా వచ్చాయి. మరి అంతకుముందు రైతులు ఏదన్నా ఎరువులు అప్పు తీసుకోవాలనుకుంటే ఎరువులు కొట్టుకాడికి వెళ్ళి అప్పు తీసుకునేవాళ్ళు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోని ఈ మహిళ సున్నా వడ్డీ మీద తీసుకున్న డబ్బుల్ని తలకు 10,000 20,000 అట్లా చేయబదులుగా ఇది చేసుకుంటూ వాళ్ళకి ఇదైంది. మరి వాళ్ళ వ్యవస్థ లేకుండా పోయింది. అన్ని విధాల సూపర్ 6 అయితే సున్నా అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. వంట గ్యాస్ కూడా ఏమీ లేదు. అంటే మీరు సూపర్ 6 100% అమలు చేసి చెప్తారు చంద్రబాబు గారు, లోకేష్ గారు, మీరేం సున్నా అంటున్నారు? ఏమండి వాళ్ళు అనుకుంటే సరిపోయింది, జనాలు అనుకోవాలి కదండి. ఇప్పుడు ఎక్కడ ఒక చాటకాడ చూపిండి, మా ఏరియాలో చూపిండి, ఎవరికైనా ఒక 3,000 నిరుద్యోగం ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారండి? మొన్న డిఎస్సి పోస్టులు ఇచ్చారంట పారదర్శకంగా. ఇంతవరకు మెగా డిఎస్సి తీసామని చెప్తున్నారు. మెగా డిఎస్సి పెద్ద బూటకం. అది ఏంటంటే అసలు వాళ్ళకి ఇదే లేకుండా ఎగ్జామే లేకుండా పేకాట ఆడే వాళ్ళకి కూడా వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. గుసగుసలు ఆడుతూ ఉన్నారు కొంతమంది. ఏ రకంగా నిజంగా పేకాడే వాళ్ళకి స్పోర్ట్స్ కూడా ఇస్తారా? అవకాశం ఉందా? 20 లక్షలు 15 లక్షల కాడ నుంచి 20 లక్షలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా గోడెం బిళ్ళ ఆడుకునే వాళ్ళకి కూడా పచ్చీసులు ఆడుకునే వాళ్ళకి కూడా ఇస్తారు. ఆ రకంగా తయారైపోయింది. వాళ్ళ ఏదైతే వాళ్ళు యువకాలం పాదయాత్రలో తిరిగిన వాళ్ళందరూ కూడా ఈ రకంగా పంచిపెడితే చదువుకున్న నిరుద్యోగులు మొత్తం కూడా రోడ్డును పడి తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోల్చిన మీ తిరువురు నియోజకవర్గాన్ని మార్పులు అని వచ్చినాయి అప్పటికిప్పటికి? నాడు నుండి ఏం చెప్తారు మీరు? మార్పు అయితే కనపడుతుంది. ఏ రకంగా అంటే మట్టి అమ్ముకుంటున్నారు. ఇవాళ రోజున చూసుకుంటే తిరువూరు నియోజకవర్గంలోని మరి చెరువుల్ని జేసీబీలు పెట్టి మన టిప్పర్లతోని మట్టి అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారు. మరి అన్ని రకాలుగా దగా పడుతున్నామే తప్ప జనాలకు మేలు అయితే ఏం జరగట్లేదు. అంటే రేషన్ బియ్యం అంటే గతంలో వివాదం వచ్చినప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్పారు కాకినాడ నుంచి ఇచ్చిన రేషన్ బియ్యం డబ్బులతోనే కౌన్సిలర్లు కొన్నారు. ఏంటి పరిస్థితి? నిజంగా 100% వాస్తవం ఉంది. కాబట్టి కొలికపూడి శ్రీనివాసరావు గారు నిస్వార్థపరుడు. వాస్తవం చెప్పాలంటే ఆయన ప్రజల మనిషి అని చెప్పుకోవాలి. ఒక మాట చెప్పుకోవాలనుకుంటే పార్టీ పైన అయినా సరే ప్రజలకు అనుకూలంగా ఉంటున్నాడు ఆయన. టీడీపీ పార్టీ అయినా కానీ ఖచ్చితంగా ఆ రేషన్ బియ్యం అమ్ముకున్న డబ్బులతోనే కౌన్సిలర్ కొన్నారన్నమాట 100% వాస్తవం. అది ఆ రకంగా ప్రలోభ పెట్టి చేశారే తప్ప ఇంకోటి అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చేది మేమంటారు. నిజంగా జగన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంటారా? ఖచ్చితంగా 100% జనాలు అందరూ కూడా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను పెట్టి టైం టు టైం ఖచ్చితంగా పేద విద్యార్థులు మరి అందరూ కూడా అందుబాటులో ఉండే రైతులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ మన ఆరోగ్యశ్రీ కానీ అన్నీ అందుబాటులో రావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందని మా యొక్క నియోజకవర్గంలో ప్రజలు మొత్తం కూడా పెద్ద ఎత్తున కోరుకుంటూ ఉన్నారు. మరి ఎందుకు మరి టీడీపీ గొడ్ల పార్టీ అంటుంది, రప్ప అంటుంది, మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తే రప్ప గొడ్ల పార్టీ అంటే అంతా నరుగుడే జరుగుతుంది చెప్పంటారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా గ్రామాల్లో? ఆ భయం ఉందా? భయం అనేది వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో రావడం ఏంటో వాళ్ళు విచ్ఛిన్నం చేసే విధంగా ఎక్కడికక్కడికి జేసీబీలు తీసుకొని ఇళ్ల మీదకి వెళ్ళి మరి ఏదో లోకేష్ బాబు గారిని ఏదో అన్నారని చెప్పేసి ఎవరినో ఏదో అన్నారని చెప్పేసి నానా రకాలుగా కొన్ని విధాలుగా మా నియోజకవర్గంలోనే ఇప్పుడు సోషల్ మీడియా కుర్రాళ్ళ మీద కూడా చాలామంది మీద వాళ్ళని తిప్పకుండా జైల్లో పెట్టి తిప్పుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏదన్నా ప్రజలకు ఏదన్నా సమస్య వస్తే వాళ్ళు ముందుగా స్పందించేది సోషల్ మీడియా వాళ్ళని అనగదొక్కాలని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా మా నాయకులను కొంతమందిని ఊర్లో లేకుండా తరిమి కొట్టే విధంగా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పగ తీర్చుకుంటారేమోనని చెప్పేసి గొడ్ల పార్టీ లేకపోతే ఇంకో రకంగా అని అంటున్నారు. అది వాళ్ళ భ్రమ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రోత్సహించరు. జనాలందరూ కూడా మరి విసిగెత్తిపోయి వాళ్ళ అరాచకాన్ని మరి సోషల్ మీడియాలో కొంతమంది ఏదో నోటి దురుసుగా కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాఫ్ట్గా ఉంటుంది, అందరికి అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారేనని ఇప్పుడే డిసైడ్ అయిపోయే విధంగా జనాలు చెప్పుకుంటా ఉన్నారు. జగన్ ఇంకా అసలు వచ్చే పరిస్థితులు ఏం చెప్పన్నారు? మీరేం వచ్చే జగన్ అని చెప్పన్నారు. చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇంకా వైసీపీ పని అయిపోయింది, గొడ్ల పని అయిపోయింది, ఇంకా ప్రజలు మర్చిపోయారు, రాష్ట్రం నుంచి పారదోలుతాని చెప్తారు. ఏం చెప్తారు? వాళ్ళకి భయం వేసి ఒంటరిగా వెళ్తే మేము గెలవలేము అనే ఒక భయంతోనే కేంద్రంలో పొత్తు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు. మరి 3 పార్టీలు ఒకటయ్యి మరి అబద్ధ హామీలు ఇస్తేనే మరి ఈరోజు వాళ్ళు అధికారంలో రావడం జరిగింది. ఇవాళ రోజున అది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా సూపర్ 6 అని షూరిటీలు, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పిన షూరిటీలు మొత్తం అబద్ధం అని
తేలగారిపోయింది, అందరికీ అర్థమైపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆ టైంలో మెడికల్ కాలేజీల కాడ నుంచి రాష్ట్రానికి ఏది కావాలో ఏ విధంగా ఉండాలో, కరోనా వచ్చి 2 సంవత్సరాలు పోయినా కానీ 3 సంవత్సరాల్లో ఆయన చెప్పినటువంటి నవరత్నాల్లో ప్రతి ఒక్కటి కూడా టైం టు టైం చెప్పి మరి ఈ నెలలో నీకు ఈ పథకం వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రోజు అది పడాల్సిందే. మరి వాళ్ళు చూసుకున్నట్లయితే ఎక్కడ ఏముంది, మా మహిళలకు 1500 అన్నాడు, ఎక్కడిచ్చాడండి 1500 నెల ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు? సరే వాళ్ళ సంగతి తర్వాత, ఇప్పుడు పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇళ్ళ కోసం, కొత్త ఇళ్ళ కోసం, టిట్కో ఇళ్ళ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 6 లక్షల ఇల్లు కట్టి 6 లక్షలు నిర్మాణం చేసి చెప్పాను, సంఖ్య ఓపెన్ కూడా చేశారు కదా, మీరేమో ఇల్లు ఎక్కడ అంటున్నారు? ఎక్కడండి, ఎక్కడిచ్చారండి 6 లక్షలు ఇల్లా? చంద్రబాబు గారు వెళ్ళి మొన్న నెల్లూరు జిల్లాలో కూడా ఓపెన్ చేశారు కదా. నెల్లూరు జిల్లాలోనే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి మరి అరాకొరా ఉంటే ఆయన గారు పూర్తి చేసి ఉండొచ్చే తప్ప ఇంత మట్టుకైతే నెల్లూరు జిల్లాలోనేమో కానీ మా ఏరియాలోనే ఆ టిట్కో ఇళ్ళు ఇప్పటికి దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. రాష్ట్రం విభజన వచ్చిన తర్వాత 12 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు 2047 కల్లా, 47 కల్లా ఎవరు బతుకుతారు, ఎవరు ఉంటారు? 12 ఏళ్ళు పూర్తి అయిపోయినా ఇంత మటుకు రాజధాని లేదు. 2 సార్లు మరి ఆయన గారు అధికారంలోకి వచ్చారు, ఏమీ లేదు. మరి ఇప్పుడేమో రాబోయే 47 గురించి మాట్లాడుతున్నారు. 2047 కల్లా అంట దేశంలోనే వికసిత భారతంలోనే మరి ఒక ప్రధాన నగరంగా చేస్తానని, ఇవన్నీ కూడా అయ్యే పనులు కాదు. ఆయన చెప్పే అన్ని అబద్ధం మాటలు, కేవలం వాళ్ళు దోచుకోవడానికి. మరి వాళ్ళ అమరావతిలో కన్స్ట్రక్షన్ మొత్తం కూడా 4000 రూపాయల స్క్వేర్ ఫీట్కి అయ్యే ఖరీదుని మరి వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళు 12,000 కాడ నుంచి 14,000 రూపాయల ఎస్ఎఫ్టీకి వేసి మరి ఈ రకంగా ప్రజాధనాన్ని ఓన్లీ కాలువలకే డ్రైన్లకి వేసుకుంటా పోతా ఉంటే అసలే వెనుకబడ్డ రాష్ట్రం, మనకు ప్రత్యేక హోదా లేదు. మరి పవన్ కళ్యాణ్ వాళ్ళైతే మరి ప్రత్యేక హోదా కోసం మహా మాటలు, పెద్ద సంబంధంలో పాచిపోయిన లడ్లు అవి అయితే మాట్లాడారు. మరి ఇంత మట్టికి ప్రశ్నిస్తా అని చెప్పేసి కనీసం ఆ స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడకపోగా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి నేను ఆయన ఎవరు ఏదో అన్నారంట, అక్కడికి వెళ్ళి అక్కడ ఆరు గ్యారంటీల గురించి మాట్లాడుతుండే. అక్కడ 6 గ్యారంటీల గురించి తెలంగాణలో మేము అడుగుతాం గట్టిగా, మీ అంతేంటో చూస్తూ ఉంటున్నారు. ముందు ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చిన సూపర్ 6 గురించి ఒక్క మాట అయినా ఇంత మట్టికి మాట్లాడకుండా ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే చక్కగా విదేశాల పర్యటనలో హైదరాబాద్ టు అమరావతి హైదరాబాద్ మీరు హెలికాప్టర్లో తిరగడం సరిపోతుంది. కానీ ఈ 2 సంవత్సరాలకి జనాలకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ఎప్పుడు కూడా ఇంత మట్టికి ప్రశ్నించలేదు. వాళ్ళ తరపున ఏ ఒక్కరో కూడా మాట్లాడలేదు. బాబు షూరిటీ మరి ఏదో భవిష్యత్తు గ్యారంటీ అన్నారు కానీ మోసం గ్యారంటీ ఇలాగ ఉందని మేము అనుకుంటున్నాం. మరి ఆ సంతకం పెట్టి ఇచ్చినందుకైనా జనాల తరపున జనాలకి ఇవ్వాలి ఈ రోజున. మరి మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని గట్టిగా ఒక మాట కూడా మీరు అడగలేదు. కేంద్రంలో మీకు అనుకూలంగా ఉంది, రాష్ట్రంలో మీకు అనుకూలంగా ఉంది. మీకంటూ ఒక ప్రత్యేక పార్టీ ఉన్నప్పుడు, జనాలకు అన్యాయం జరిగినప్పుడు ఇంత మట్టి కనీసం ప్రశ్న కూడా చేయకుండా మీరు ఆయన ఏదో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో అన్నాడంట, దాన్ని పట్టుకొని పోయి తెలంగాణలోని తాటదేస్తా మీ అయ్య జాగిర ఇవన్నీ అక్కడ మాట్లాడుతూ ఉండవు. మరి కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు మరి అందుతున్నాయా లేదా, మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది అని చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట కూడా అడగలేదు. మహిళలకు ఇచ్చిన వాగ్దానం మరి ప్రతి మహిళకే కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి నెల మనం ఇస్తానని చెప్పి దీని గురించి ప్రశ్నించే ఇది లేదు. మరి మహిళలకు ఫ్రీ బస్ పెట్టమని చెప్తున్నారు. మరి మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు కానీ మాకైతే ఇక్కడ ఇటు చూసుకున్నట్టయితే మాకు 37 కిలోమీటర్ల మధ్య ఉంది. 2 కిలోమీటర్ల దూరం పోతేనేమో తెలంగాణ వస్తుంది. ఇక్కడ మా తిరువూరు నియోజకవర్గంలో బస్సులకి అయితే కనీసం అవసరం అసలు లేదు. మాకు దాదాపుగా 14-15 బస్సులు ఉంటే ఒక 6 ఇచ్చారండి. 6 బస్సులకి ఇచ్చారు. అవి మాకైతే ఉపయోగం లేదు. అసలు మహిళ ఎవరు కూడా మాకు ఎక్కిన పాపాన్ని ఎవరేం పోవట్లేదు. మరి మిగతా జిల్లాల్లో ఎట్లా ఉందో ఏమో కానీ మేము గబుక్కుని దగ్గరగా వెళ్ళాలంటే మేము మధుర పోవాలన్నా, లేకపోతే తెలంగాణలో సత్తుపల్లి కానీ, ఖమ్మం కానీ ఈ పరిసర ప్రాంతాల్లోనే పొద్దున్న లెగిస్తే దాదాపుగా 5,000 మంది రవాణా జరుగుతూ ఉంది అటుకి ఇటుకి. మాకైతే అటుపక్క వెళ్ళడానికి కానీ ఇటుపక్క రావడానికి కానీ ఏమీ సౌకర్యం అయితే లేదు. ఆ ఉచిత బస్సు మాకు వృధానే. విజయవాడ ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లు ఉంది. చిన్న పనికైనా పెద్ద పనికైనా మేము 90 కిలోమీటర్లు తక్కువ వెళ్తాం. దగ్గరలో ఉన్న నగరాలు ఉన్నాయి, మాకు ఆ నగరాలకు వెళ్ళాలంటే ఈ ఉచిత బస్సు అయితే మాకైతే ఉపయోగపడలేదు. అంటే మీరు నిర్మాణం గురించి మాట్లాడతారు, మరి ప్రపంచ స్థాయి రాజధాని మీకు అవసరం లేదంటారా? చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి రాజధాని కడతామని చెప్పి ఆయన చెప్తుంటే మరి మీరేమో ఎస్ఎఫ్టీ గురించి చెప్తున్నారు. ప్రపంచ స్థాయి 12 సంవత్సరాలు అయిపోయినా కానీ సాధారణ రాజధానే లేదు, మీరు ప్రపంచ రాజధాని చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రతిపాదన చెప్పారు. మరి మనకు రాష్ట్ర బడ్జెట్ లేదు కాబట్టి మావిగాన్ అనేది దగ్గరలో ఉన్న నగరాలను కలుపుకొని
మనకు ఉన్నటువంటి దీన్నే సరి చేసుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని కావాలంటే మనం చూడలేము కూడా, భవిష్యత్తులో మనం చూడలేము ఆ రాజధాని. ఒకవేళ వస్తే మంచిదే, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ప్రపంచ స్థాయిలో చేస్తానంటే ముఖ్యమంత్రికి ఏదైనా మనకు మంచిదే. కానీ ఇప్పుడున్న లో బడ్జెట్లోని వృధా ఖర్చులు ఇవన్నీ తగ్గించుకుంటే మన రాష్ట్రానికి మంచిదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి అది పాటిస్తే మంచిది. ప్రపంచ ఇప్పుడు కూటమి వచ్చి 48 నెలలు అవుతుంది. 48 నెలల్లో 48 మార్కులు మీకు ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? మార్కుల విషయానికి వచ్చేసరికల్లా అండి, ఇప్పుడు వాస్తవంగా ఇక్కడైతే మా నియోజకవర్గంలో మేము చూస్తున్నాం, తిరువూరు నియోజకవర్గంలో అంతకుముందు రెవెన్యూ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, మెడికల్కి వెళ్ళినా కానీ మాకు అన్నీ కూడా భయంతో పనిచేసేవాళ్ళు. మరి వాళ్ళ ఆ భయం అనేది లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన లంచాలు, మరి రెవెన్యూకి వెళ్ళినా, ఏదన్నా ఒక సంతకం కావాలని ఏదైనా ల్యాండ్ గురించి కానీ ఏదైనా వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా చేతులు జాపుతూ ఉన్నారు. పేదవాళ్ళని మళ్ళీ బ్రిటిష్ కాలం నాటి దొరల పాలన ఎట్లా ఉందో, మన బ్రిటిష్ వాళ్ళ పాలన ఎలా ఉందో ఆ కాలానికి తీసుకెళ్ళినట్టు ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ పేదవాడు బయట నుంచి చూడటమే తప్ప ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకంగా నడుస్తుందని చెప్పి ఒక గవర్నమెంట్ చెప్తుంది, మీరేమో చేయి చేస్తుంది, పనులు ఉండలేదు అంటున్నారు. వాస్తవ రూపం చూసుకోవాలి. మా ఉత్త మాటలు చెప్తే కాదు, వాస్తవ రూపం చూసుకోవాలి. నేను ప్రతినిత్యం కూడా ఇక్కడ నేను ఒక మాజీ కౌన్సిలర్, నేను నిత్యం కూడా నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాను. లేకపోతేనేమో ఇట్లా మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడండి 108 ఎక్కడ ఉందండి? 108 ఇంత మట్టికి కనపడలా. 48 నెలలు అయింది. ఇంత మట్టికి 108 ఎక్కడైనా అసలు కుయ్యి అని అసలు ఎక్కడైనా ఉందా? ఎవరికైనా అందుబాటులో ఉందా? 108 ఆరోగ్యశ్రీ అనేది అసలు అందుబాటులోనే లేదు మాకు. ఇప్పుడు ఏదైనా అయిందో, గబుక్కుని ఏదైనా అయితే మేము విజయవాడ 90 కిలోమీటర్, మనకి ఇప్పుడు రాజధాని వచ్చేసి అమరావతి 90 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఒక పేషెంట్ని తీసుకుని అక్కడికి వెళ్ళేసరికల్లా ఏదైనా పాంగర్చి కానీ లేక యాక్సిడెంట్ కానీ ఏదైనా అయితే మధ్యలోనే ఆడు చనిపోవడం జరుగుతుంది, వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. మెడికల్ విషయంలోనే చాలా దారుణంగా ఉంది.